వీడియోగా అందుకే చెప్పాను నేను అక్కడి నుంచి దగ్గర వీడియో రికార్డ్ అయింది. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. ఇవాళ వచ్చి సంక్రాంతి ఇంకా కనుమ వ్లాగ్ 2 కలిపి చేశాను. సంక్రాంతి రోజు ఇంటి దగ్గర ఊరేగింపు వస్తుందన్నమాట. పక్క సందులోనే గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉంది. సో వాళ్ళు ఊరేగింపు చేస్తారు, ఎవ్రీ ఇయర్ జరుగుద్ది. సో దేవుడికి అవన్నీ తీసుకెళ్తున్నాం అనమాట. పళ్ళు బియ్యం అంతా తీసుకెళ్తున్నాము ఊరేగింపులో పూజ చేయించడానికి. అందుకని కిందకు వచ్చి నుంచున్నాము. సో మీరు వ్లాగ్ని అలా చూస్తూ ఉండండి, నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తూ ఉంటాను. సో కింద పూజ అయిపోయినాక పైకి వచ్చేసాము. పైన సంక్రాంతి రోజు అయితే ఫుల్ వెజిటేరియన్ భోజనాలు కదా, నాన్ వెజ్ ఉండదు. కనుమ రోజు నాన్ వెజ్ చేసుకుంటాం, సంక్రాంతి రోజు వెజిటేరియన్ చేసుకుంటాం. ఆ రోజు పెద్దవాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ చేస్తాం కదా. సో అది చేస్తున్నారు అనమాట మమ్మీ. ఆ బొట్లు ఏంటంటే ఒకళ్ళు జెంట్స్ అన్నట్టు, ఒకళ్ళు లేడీస్ అన్నట్టు, చనిపోయిన వాళ్ళకన్నమాట, వాళ్ళకి ఇస్తున్నట్టు అక్కడ బొట్టు పెట్టి పూజ చేసి చేసిన వంటలన్నీ అలా పెడతాము. పెద్దవాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి బట్టలు కూడా పెడతాము. సో మేము ఈరోజు సంక్రాంతి రోజు అయితే బూర్లు, గారెలు, అరిసెలు, పులిహార, పరవన్నం, దప్పలం, ముద్దపప్పు, అరటికాయ, ఇప్పుడు దోసకాయ పచ్చడి అన్నీ చేసుకున్నాం అనమాట. సో అన్నీ ఇక్కడ పెట్టలేదు, దప్పలం కొంచెం పక్కన ఉంది, అది వీడియో తీయలేదు నేను. సో అది అక్కడ దేవుడి దగ్గర పెట్టి దీపం పెట్టి కొబ్బరికాయ కొడతాం అనమాట సంక్రాంతి రోజు పెద్దవాళ్ళకి ఇస్తున్నట్టు. సో తమ్ముడు దీపం వెలిగించాడు. పెద్ద తమ్ముడు వచ్చి ఇంటికి ఎల్డర్స్ అన్న వచ్చి కొబ్బరికాయ కొడతారు, అందుకని పెద్ద తమ్ముడు కొట్టాడు. వీడి చిన్న తమ్ముడు అనమాట, వీడు దీపం పెట్టాడు. సో అది అయితే ఈరోజు మనం కాకికి భోజనం కూడా పెడతాం. చనిపోయిన వాళ్ళు తింటే పుణ్యం అంటారు కదా, కాకిలకి అందుకని పెడతారనమాట. సో అది కూడా నేను వీడియో తీయడానికి ట్రై చేశాను, నన్ను చూసి కాకిని ఎగిరిపోయినాయి. పెద్ద తమ్ముడు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నాడు. ఈ పూజ అయిపోయినాక లంచ్ చేసినాక మా హస్బెండ్ వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళాను అనమాట. ఎందుకంటే నేను స్వీడన్ నుంచి తెచ్చిన గిఫ్ట్స్ అన్ని వాళ్ళకి ఇవ్వటానికి వెళ్ళాను. అక్కడ వ్లాగ్ ఏం చేయలేదు, ఎందుకంటే ఫుల్ బిజీ ఉన్నాను తిరగటంలో, అందుకని వ్లాగ్ ఏం చేయలేదు. డైరెక్ట్గా కనుమ రోజు వ్లాగ్ కంటిన్యూ చేసేస్తున్నాను. సంక్రాంతి రోజు ఈవినింగ్ ఏం చేయలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చి ఇంకా ర్యాండమ్ స్టఫ్ ఇంట్లో ఫ్యామిలీస్ టైం స్పెండ్ చేసాం అంతే, ఇంకా పెద్దగా ఏం చేయలేదు. ఈ భోజనాలు 2 రోజులు మాత్రం ఫుల్ హెవీ అయిపోయింది. కనుమ రోజు మేము మంట పెట్టి కింద పొయ్యి పెట్టి వెలిగించి వంట చేసాం, అది చూస్తూ ఉండండి. ఇది సంక్రాంతి వ్లాగ్. ఇది అయిపోగానే
కనుమ రోజు వ్లాగ్ వస్తుంది. డీడోగా అందుకే చెప్పాను నేను అక్కడ నుంచి లెగరా అని. వీడియో రికార్డ్ అయింది. చూసారుగా ఎంత త్రుటిలో తప్పిన ప్రమాదం అనమాట అది. పెట్రోల్ వేస్తున్నాడు అనమాట, కిరోసిన్ దొరకట్లేదు బయట, అందుకని కొంచెం కొంచెం పెట్రోల్ చల్లుతున్నాడు. అది కాస్త వాడి పెద్ద తమ్ముడు మీదకి వెళ్ళింది మంట. సో ఫస్ట్ వచ్చి మట్టి గిన్నెలో మటన్ చేస్తున్నాము. నాన్ బర్ తీసుకొచ్చాడు. సో ఫస్ట్ వచ్చి ఆయిల్ వేసుకున్నాడు. ఆయిల్ వేసినాక మసాలా దినుసులు వేసాడు. అవి లైట్గా ఫ్రై అయినాక ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసుకున్నాడు తొందరగా ఫ్రై అయిపోతాయని. ఈ క్లిప్పింగ్స్లో మధ్య మధ్యలో నేను ఏదన్నా చూపించకపోతే మీరేమనుకోవద్దు, ఎందుకంటే పిల్లలు ఇద్దరు కిందకి దిగుతున్నారు, పైకి ఎక్కుతున్నారు. వాళ్ళిద్దరిని మేనేజ్ చేస్తూ పాపం వీళ్ళని షూట్ చేస్తూ అన్ని క్లిప్పింగ్స్ కవర్ చేయలేకపోయాను, కానీ మ్యాక్సిమం కవర్ చేశాను. అక్కడక్కడ కొన్ని వాళ్ళు యాడ్ చేసేటప్పుడు నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే స్టవ్ సిమ్ చేసుకోవడం, ఆన్ చేసుకోవడం లాంటి ఆప్షన్స్ ఉండవు కదా. వాళ్ళు టైంకి వేసేస్తూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది, అందుకని. సో తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాడు. వేసి ఫ్రై అయినాక అప్పుడు టమాటాలు వేస్తున్నాడు అనమాట. ఆ మధ్యలో క్లిప్పింగ్ తీయలేకపోయాను, అందుకని చెప్తున్నాను ముందే మీకు. టమాటాలు వేసి కొంచెం పసుపు వేసి కొంచెం కారం వేసేస్తాడు. కారం కొంచెమే వేసాడు ఇక్కడ, మళ్ళీ కూరలో మటన్ వేసినాక ఉడికేటప్పుడు ఇంకొంచెం వేస్తా అన్నాడు. సో ఫస్ట్ ఇక్కడ ఒక స్పూన్ వేసాడు. ఇది వేసేసినాక మూత పెట్టి కొంచెంసేపు మగ్గిచ్చేసుకున్నాడు. ఆల్మోస్ట్ లైక్ 15-20 minutesలో మటన్ కర్రీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోయింది. నాన్ బర్ చాలా ఫ్రెష్ ఉండింది అనమాట, ఫాస్ట్గా కుక్ అయిపోయింది. సో అది మూత పెట్టి మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉన్నాడు. మట్టి గిన్నె కాబట్టి బేస్ లావు ఉంది, తొందరగా అడుగంటకుండా ఉంటుంది. అదే సన్నటి గిన్నె అయితే అడుగంటేస్తుంది తొందరగా. సో టమాటాలు మగ్గిపోయినాక మటన్ కూడా వేసేసి ఉప్పు వేసేసుకున్నాడు. సరిపడా ఉప్పు వేసుకున్నాడు. ఇందాక ఆనియన్స్కి ఫ్రై అయ్యే ఉప్పు వేసాడు, ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని కలిపేసేసి మూత పెట్టేసుకున్నాక లాస్ట్లో దించే టైంకి కొత్తిమీర జల్లాడు అంతే. ఆల్మోస్ట్ లైక్ 25 minutesలో మటన్ పీస్ రెడీ అయిపోయింది, బాయిల్ అయిపోయింది కర్రీ. దీని తర్వాత పలావ్ చేసాము. పలావ్ అయినాక ఫిష్ ఫ్రై కూడా చేసాము. ఫిష్ ఏంటంటే పీసెస్ క్లీన్ చేసుకుని ఫిష్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం మొత్తం ముక్కకి మ్యారినేట్ చేసి పెట్టాడు అనమాట. నేను మీకు చూపిస్తాను. మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాడు. లాస్ట్లో ఫ్రై చేసుకున్నాము అన్నీ అయిపోయినాక, అప్పటికి ముక్కకు పట్టేసేసి టేస్ట్ బాగుంటుంది. సో ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాడు అనమాట. ఏది ఎక్కడుంది మాని? దాని కలర్లు ఎండ పడుతుంది అవుతుంది. అది
సో అక్కడ మటన్ కర్రీ అయిపోయింది. నెక్స్ట్ పలావ్కి దాకా పెడుతున్నాడు. ఆ గిన్నెలో పలావ్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ వచ్చి నెయ్యి వేసుకున్నాడు. నెయ్యి వేసుకున్నాక మసాలా దినుసులు ఏమేం కావాలో అవన్నీ యాడ్ చేసుకుని జీడిపప్పు కూడా వేసేసుకుని నెయ్యిలోనే ఫ్రై చేసుకున్నాడు. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ పుదీనా వేయడం మర్చిపోయాం. మేము యాక్చువల్గా పుదీనా పక్కనే పెట్టుంది, కానీ హడావిడిలో ఉన్నాం. తొందరగా అయిపోవాలని అప్పటికే చాలా లేట్ అయిపోయింది స్టార్ట్ చేయడం. పొయ్యి వెలిగించడానికే చాలా టైం పట్టింది అనమాట. లేట్ అవుతుందని చెప్పి ఫాస్ట్గా చేసాడు. సో పుదీనా మర్చిపోయాడు, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు చూస్తూ ఉండండి అలాగా. సో ఇక్కడ పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా టమాటా కూడా వేసాడు. ఒక టమాటా వేసాడు జస్ట్ ఫ్లేవర్ కోసం. ఇది కొంచెం మగ్గిపోయినాక వాటర్ పోసాడు ఎసరికి సరిపడా. ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాడు. సో ఎన్ని గ్లాసెస్ తీసుకుంటే మరి ఎన్ని మెజర్మెంట్ తీసుకున్నాడు నాకైతే తెలీదు. నేను జస్ట్ వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. ఎసరు పోసేసేసి ఎసరులో ఉప్పు వేసి ఏమైంది అర్థం కాలేదా? కొబ్బరి పేస్ట్ కావాలరా? సో కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకున్నాక మూత పెట్టేసేసి వాటర్ని బాగా బాయిల్ అవ్వనిచ్చాం. జస్ట్ 1.5-2 minutesలో వాటర్ బాయిల్ అయిపోయింది. అప్పుడు రైస్ అంతా వేసేసి ఒక్కసారి లైట్ కలిపాడు, ఎక్కువ కలపలేదు, లైట్ కలిపి మూత పెట్టేశాడు. మూత పెట్టినాక మూత మీద ఒక కాలే ఇటుకి రాయి, ఇంకా బొగ్గు ముక్కలు కాలేవన్నీ మూత మీద పెట్టారనమాట టైట్ చేసి. సో రైస్ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. అప్పుడు ఆల్మోస్ట్ 5-6 minutesలో మొత్తం రైస్ అంతా బాయిల్ అయిపోయింది. తర్వాత కలపకుండా ఊపాడు. మీకు చూపిస్తాను చూడండి ఎట్లా చేశాడో. మంచి కుక్ అనమాట తమ్ముడు, చాలా బాగా చేస్తాడు కుకింగ్. ఇద్దరు తమ్ముళ్ళు బాగా చేస్తారు, నాకే ఏమీ రాదు. సో రైస్ బాయిల్ అయిపోయింది. సో రైస్ కలపకుండా అట్లా ఊపుతున్నాడు అనమాట. కలిపితే ముక్క రైస్ అంతా ఇదైపోతుంది అని చెప్పి ఓ పక్కన ఈ చిన్న తమ్ముడేమో మంట ఆరకుండా ఊపుతున్నాడు అనమాట. ఒక కళ్ళు మంటలు పుట్టేసినాయి. సో సక్సెస్ అని అంటున్నాడు. టేస్ట్ బాగా కుదిరింది. దీని తర్వాత ఫిష్ ఫ్రై ఒకటి చేస్తున్నాను. అది ఇవాల్టి వ్లాగ్. హోప్ఫుల్లీ మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. చాలా కష్టపడి వంట చేసుకున్నాం, చాలా సరదాగా గడిచింది కనుమ రోజు అంతా. ఇది అయిపోయినాక ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము. థర్స్డే మార్నింగ్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము. హైదరాబాద్ వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ రొటీన్లోకి స్టార్ట్ అయిపోతాను. మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది హస్బెండ్ లేరు, నేను ఒక్కదాన్నే అని చెప్పి. సరేలేండి, మీకు వ్లాగ్ నచ్చిద్దని అనుకుంటున్నాను. కొత్తగా చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది వీడియో అని చెప్పి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంటే నెక్స్ట్ టైం టేక్ కేర్, బాయ్ బాయ్. చూసారండి, సో నువ్వు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సరే, బాయ్.
Okay, take it. Bye.